వెల్కమ్ టు సుమన్ టీవీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు చాలా రసవత్తరంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ స్థానికుడిగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికలను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యంగా నవీన్ యాదవ్కు సంబంధించినటువంటి కుటుంబం అంతా కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నవీన్ యాదవ్ సతీమణి వర్ష గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే వర్ష గారు, ఎలా ఉంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మీరు చాలా మందితో మాట్లాడుతున్నారు, నేను చూశాను. ఒక 1 అవర్ వరకు మీతో అబ్జర్వ్ చేశాను. లేడీస్తో ఇంటరాక్ట్ అవుతున్నారు, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు, పిల్లలతో మాట్లాడుతున్నారు, యువకులతో మాట్లాడుతున్నారు. అంటే ఇది బేసిక్గా మీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అలవాట, లేదంటే ఇప్పుడు ఎలా అయినా సరే మా ఆయన్ని గెలిపించుకోవాలనేటువంటి తాపత్రయం? కాదండి, 40 ఇయర్స్ నుంచి మా మామయ్య ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. 25 ఇయర్స్ నుంచి మా హస్బెండ్ చేస్తున్నారు. మాకు అందరికీ అది ప్రజలకి సేవ చేయడం అనేది మాకు అందరికీ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏది కొత్తగా వచ్చి మేము చేయట్లేదు. మేము అందరికీ ఇట్లా చూపించుకోవాలని అట్లా మాకు ఉండదు. మేము బ్యాక్గ్రౌండ్లో ప్రజాసేవలు చేస్తాం. మా మామయ్య మా హస్బెండ్ 40 ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రజాసేవలే చేస్తున్నారు. ఎన్ని రోజులు తిరుగుతున్నారు మీరు? నామినేషన్ ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి నేను స్టార్ట్ చేశాను. ఎక్కడెక్కడ తిరిగారు? జవహర్ నగర్, ఎస్పీఆర్ఎల్స్, రేమత్ నగర్, బోరబండ, షేక్పేట, వెంగళరావు నగర్, శ్రీనగర్ కాలనీ, యూసుఫ్గూడ. సో అన్ని బస్తీల పేర్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే మీకు ఈ ఏరియా మీద బాగా అవగాహన ఉందా? ఉందండి. ఎందుకంటే మా హస్బెండ్ తిరిగేవాడు కదా, సో ఆయన ప్రతి ఒక్క ఏరియా పైన తనకి నాలెడ్జ్ ఉంది, ఎక్కడ ఏంది అనేది ఇంట్లో డిస్కస్ చేస్తుంటాడు కాబట్టి నాకు కూడా ఉంది. సో వర్ష గారు, సూటిగా అడుగుతున్నాను, బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ కానీ మీరు మీకు సంబంధించిన యాంటీగా ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా బీజేపీ కానీ ఒకటే మాట చెప్తున్నారు, నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీ గెలిచినట్టే, రౌడీల కుటుంబం గెలిచినట్టే. అవునండి, రౌడీ అంటున్నారు కదా. రౌడీ లెక్కలు చేసిన ఏదైనా ఒక ప్రూఫ్ చూపించండి అని చెప్పండి. అని ఇంతమందికి ఎవరైనా ఒక వీడియో తీసి చూపించమనండి. రౌడీజం ఏం చేసినారు? ఆయన పైన రౌడీ షీట్ ఓపెన్ ఉందా? మాగంటిగా ట్రై చేసినారు, ఎన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అనేది మాకు తెలుసు. పర్సనల్గా 40 డేస్ మా హస్బెండ్ ని, నన్ను, మా బాబుని దూరం ఉంచారండి. అంత టార్చర్ అండి. టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటేనే టార్చర్. ప్రతి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ బాధితుల సంఘం ఉంది ఇక్కడ. అంటే 40 రోజులు మిమ్మల్ని మీ పిల్లల్ని దూరం పెట్టారంటారు. ఏంది ఆ సందర్భం ఒకసారి చెప్తారు? కావాలని రౌడీ షీట్ ఓపెన్ చేయాలనండి మా హస్బెండ్ పైన. అంతకన్నా ఏం చేశాడు? ఎవరినైనా చంపాడా, ఎవరినైనా తిట్టాడా, ఎవరి దగ్గరైనా ఇల్లు గుంజుకున్నాడా ఏమన్నా? మీకేమనిపిస్తుంది? ఒక భార్యగా, ఒక వైఫ్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మీరు ఉంటుంటారు. సో అందరు కూడా ఇప్పుడు రాజకీయాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అందరికి మొత్తం లోకం అంతా తెలుసు కాబట్టి మొన్న ఎన్నికలలోనే అందరు తీర్పు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వేసినారు ఓటు. వాళ్ళకే తెలుసు ఎవరు రౌడీలు అనేది. మొత్తం వచ్చిన ప్రతి నాయకుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా రౌడీ అంటారు. మీకు ఒక హస్బెండ్ రౌడీ కానప్పుడు నేను ఫీల్ కానండి, ఫీల్ కాను. ఎదుటి వాళ్ళు 100 అనుకుంటారు, మేము అవన్నీ పట్టించుకోం. మహిళలకి ఏం చెప్తారు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతసేపటికి మీ ఫ్యామిలీ గురించి పదే చెప్తున్నారు. మీ మంచితనాన్ని డామినేట్ చేయడం కోసం ఇలా చెప్తున్నారా, లేదంటే వాళ్ళు మా మంచితనాన్ని చూసే కదా ప్రజలు బ్రహ్మరథం వాడుతున్నారు. దాన్ని వాళ్ళు చూసి ఓర్వలేక ఇవన్నీ చేస్తున్నారు. సో మీరు లేడీస్ తో మాట్లాడుతున్నారు, ఇంట్లో వెళ్ళి వాళ్ళతో కూర్చుంటున్నారు, వాళ్ళతో చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? అందరు పాజిటివ్ ఉన్నారండి. మన అబ్బాయి, మన బస్తీల అబ్బాయి, మేము మీ తోడు ఉంటామని అందరు అదే చెప్తున్నారండి. పెద్దవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు, ముసలమ్మల కాడికి చిన్నపిల్లలు, యంగ్స్టర్స్, ఫస్ట్ టైం ఓటర్స్ కూడా అందరు మేము నవీన్ అన్నకి వేయాలని డిసైడ్ అయ్యి ఉన్నారు. ఎక్కడన్నా ఏమన్నా టెన్షన్ కనిపిస్తుందా? అంటే ఆపోజిట్ వాళ్ళు చేస్తున్న అసలు మాకు అలాంటి టెన్షన్ ఏం లేదండి. మా జూబ్లీ హిల్స్ అనేది మా ఇల్లు లాంటిదండి. మా హస్బెండ్ అట్లా చూసుకుంటాడు. తన రాత్రైనా ఫోన్ కాల్ చేసినా ఆయన రెస్పాండ్ అవుతాడు. ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఒక చావు కానీ, పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళకి చదువులకు కానీ, ప్రతి దానికి ఆయన ఇప్పటివరకు ఎలాంటి అధికారంలో లేకున్నా కానీ ఆయన ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడండి. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా? అరే ఇంత మంచి చేస్తున్నావు, 20 సంవత్సరాల నుంచి ప్రజలకు ఏదో చేయాలనుకుంటున్నాడు, కానీ అవతల వ్యక్తులు చూస్తుంటే పదే ఇలా విమర్శిస్తున్నారు? బాధ అంటే అవుతుందండి కొన్ని విషయాలలో, ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రతిసారి రౌడీ అంటే ఏం చేశారండి మా హస్బెండ్ రౌడీ లెక్కలు చేయడానికి? వాళ్ళ ఫ్యామిలీకి బాధ అనిపిస్తుంది కదన్న. ఊరికి ఎలా అంటుంటే అసలు ఇసుగుడలో నవీన్ పుట్టిండు, వాళ్ళ డాడీ కూడా ఇసుగుడలనే పుట్టిండు. లోకల్ వాళ్ళు ఇంత గరీబ్ వాళ్ళకి ఇంత సాయం చేస్తాడు ఎప్పటి నుంచో వాళ్ళ డాడీ. ఇప్పుడు కాదు, 40 సంవత్సరాల నుంచి చేస్తాడు. కానీ ఇట్లా చెప్పుకోడు ఆయన, నేను ఇలా సాయం చేసిన అని చెప్పు. మరి కేసీఆర్ బండి ఇప్పించిండు, కేసీఆర్ కు చిన్న సిరిశైలము. మరి అప్పుడు పచారం బండి కేసీఆర్ తీసుకుండు కదా. అప్పుడు ఆ పార్టీలో చిన్న సిరిశైలంకు కూడా ఆయన టికెట్ ఇచ్చిండు, హాఫ్ రేట్గా. భార్యకి ఇచ్చిండు, ఆయనకి ఇచ్చిండు. మరి అప్పుడు రౌడీ అని తెలియదా అన్న? ఆ మాట కేసీఆర్ చెప్తలేడు కదా. ఈ కేటీఆర్ అవన్నీ చెప్పడము అన్ని కేటీఆర్ చేస్తున్నాడు.
ఇలా ఎవరన్నా జనం వచ్చి ఇప్పుడు మీ పక్కనున్న పెద్దావిడ చెప్తున్నారు, బిడ్డ నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా ఎన్ని మాట్లాడినా కూడా టెన్షన్ పడకు, ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది అని చెప్తున్నారా? చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మేము అన్నకే సపోర్ట్ చేస్తాం, అన్న మాకు ఏ రాత్రి అయినా రెస్పాండ్ అవుతాడు, మా ఇంటి మనిషి లెక్క మేము అన్నకే సపోర్ట్ చేస్తామని చిన్న పిల్లల కాడికే చిన్న పిల్లలు ఒక దగ్గరికి వెళ్ళిన నేను, అమ్మాయి 6 years తను నాకు చెప్తుంది, ఆంటీ మీరు టెన్షన్ పడకండి ఎట్లయినా అన్న గెలుస్తాడు, రేపు ఫ్యూచర్ లో నాకు ఓటాకు వచ్చినాక కూడా నేను అన్నకే వేస్తా అని చెప్తున్నారు. ఓకే, గరీబ్ వాళ్ళు అలాగే మామూలుగా ఎంప్లాయీస్ అలాగే బస్తీల వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు. శ్రీనగర్ కాలనీ వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు బాధితుల సంఘం ఉన్నారు. అలాగే వర్ష గారు ఇంకొక మాట, సో మీరేమన్నా వాళ్ళతో అమ్మ ఒకవేళ నవీన్ మా వారు చేయకపోయినా బిజీగా ఉన్నా కూడా నేనైనా కూడా ఈ సమస్యని మా వారి దృష్టికి తీసుకెళ్తానని లాంటి హామీ ఏమన్నా ఇస్తున్నారు? ఇస్తున్నానండి ఖచ్చితంగా. ఇప్పుడు నేను తిరిగినప్పుడు నేను హామీ ఇవ్వాలి కదా. మీ దృష్టికి ఏమన్నా వచ్చాయా? ఇక్కడ ఉన్న సమస్యలు చెప్తున్నారా మీకు? అన్ని పేర డ్రైనేజ్, రోడ్ ప్రాబ్లమ్స్, నాలా ఓవర్ఫ్లో అట్లాంటివి చాలా ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్, కొన్నేమో స్తంభాల గురించి ఉన్నాయి. సో ఫైనల్ గా నవీన్ యాదవ్ గారి ఒక సతీమణిగా మీరు ఇప్పుడు జనంలో తిరుగుతున్నారు, దాదాపుగా 20 రోజుల నుంచి జనంలోనే ఉన్నారు. ఫైనల్ గా ఏం చెప్పదలుచున్నారు? ఓటర్లే మమ్మల్ని బ్రహ్మరథం వాడి స్వాగతిస్తున్నారని, ఎక్కడ ఇంటింటికి వెళ్ళినా అందరు హారతులతో మంగళహారతులతో స్వాగతిస్తున్నారు. సో వాళ్ళని చూసి మీరే ఇంకా అర్థం చేసుకోవాలి, నవీన్ యాదవ్ గారు 50,000 మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఏ మాత్రం మీకు టెన్షన్ లేదు, ఏ మాత్రం భయం లేదు, సో కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాన్ఫిడెన్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.